ఇప్పుడు మీకు నేరెళ్ళ ఇష్యూ ఎట్లా జరిగింది? ఈ మైనింగ్ మాఫియాని క్వశ్చన్ చేసినందుకే నేరెళ్లలో ఇగో ఒకవేళ కనుక ఈ ఇసుక క్వారీలని, ఇసుక ట్రాక్టర్లని, లారీలని, ఈ మైనింగ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇగో మీకు ఇట్లుంటుంది అని దాని ద్వారా భయపెట్టే ప్రయత్నం 2014 ఫస్ట్ పీరియడ్లోనే చేసి పడేసిండు. ఇంకెవరు మాట్లాడకుండా, ఇట్లా మాట్లాడకుండా బెదిరించి భయపెట్టి చంపి 35,000 కోట్ల అక్రమాలు జరిగినాయని ప్రాథమికంగా ఒక రిపోర్ట్ తయారు చేసిరట. ఇప్పుడు ఇందులో పాయింట్ ఏంటంటే అప్పుడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది. కాంగ్రెస్ బీజేపీ నాయకులు కూడా లోకల్గా ఉన్న వాళ్ళు కొల్యుడే ఉంటారు ఈ మాఫియాతో, ఏం డౌట్ పడాల్సిన అక్కర్లే. ఆనాడు బీఆర్ఎస్తో వీళ్ళు కూడా కొల్యుడే ఉన్నారు, లోకల్గా ఉన్న లీడర్లు. లేకపోతే ఇంత పెద్ద మాఫియా ఎట్లా నడుస్తుంది? ఏం చేసిరు మీరు కొట్లాడకుండా?